కేసులో సిట్ విచారణకు ఎంపీ మిథున్ రెడ్డి హాజరయ్యారు. విజయవాడ సిపి కార్యాలయంలో సిట్ విచారణ కొనసాగుతుంది. విచారణకు హాజరు కావాలని మిథున్ రెడ్డితో పాటు రాజ్ కసిరెడ్డికి సైతం నోటీసులు ఇచ్చారు. అయితే సిట్ విచారణకు రాజ్ కసిరెడ్డి హాజరుపై ఇంకా సస్పెన్షన్ కొనసాగుతుంది. హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన రాజ్ కసిరెడ్డి ఇవాల్టి విచారణకు డుమ్మా కొట్టే అవకాశం ఉంది. రాజ్ కసిరెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై సోమవారం విచారణ జరగనుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విజయ్ చంద్ర అందిస్తారు. విజయ్ చంద్ర, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి సిట్ విచారణకు హాజరయ్యారు. మద్యం కుంభకోణంలో ఆయనను దోషిగా నిలబెట్టాలని చెప్పేసి గవర్నమెంట్ అయితే కనుక అన్ని విధాల ప్రయత్నం చేస్తూ ఉంది. అయితే దీనికి సంబంధించి ఆయన సుప్రీంకోర్టు వరకు కూడాను ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నం చేసి సాధించుకోవడం జరిగింది. అయితే మొత్తానికైతే విచారణకు హాజరు కావాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పిన నేపథ్యంలో ఈ రోజు ఆయన సిట్టు విచారణకు విజయవాడ సిపి కార్యాలయానికి రావడం జరిగింది. దీనిపై మనతో మాట్లాడడానికి రైల్వే కోడూరు మాజీ ఎమ్మెల్యే శ్రీనివాసులు ఉన్నారు. వైసీపీ నాయకులు. శ్రీనివాసులు గారు చెప్పండి, ఈ విచారణ ఏ విధంగా చూస్తూ ఉన్నారు? ఇది టోటల్గా చూస్తామంటే ఎపిసోడ్ అంతా కూడా టోటల్ వేధింపు చర్యలు తప్ప ఇంకేటి కనపడడం లేదు. అసలు మద్యం అనేది రెండు ఉంటాయి, ఒకటి గవర్నమెంట్ కానీ అదేవిధంగా ప్రైవేటు. ఈరోజు గవర్నమెంట్ వాళ్ళు దాదాపు మొత్తం టోటల్గా షాప్స్ ఎక్స్టెండ్ చేసి బెల్ట్ షాపులు పెట్టి రేటు హైప్ చేసి విపరీతంగా అమ్ముతారు. అది క్రైమ్. ఒక ఎంపీకి దీనికి ఏం సంబంధం? అసలు ఒక ఎంపీకి పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి గారికి దీనికి ఈ స్కామ్కి ఏమైనా సంబంధమా? ఈయనేమైనా కొన్ని జీవోస్ పాస్ చేసే వ్యక్తి కాదు కదా. కేవలము ఎంపీ మిథున్ రెడ్డిని టార్గెట్ చేసి ఎంపీని ఏ విధంగా బదలాయించేయాలా, ఏ విధంగా ఇది చేయాలని వేధింపు చర్య తప్ప అతన్ని వాళ్ళ కుటుంబాన్ని వేధింపులు తప్ప ఇంకేటి లేదు. క్లియర్ కట్గా కక్ష కట్టుకొని రెడ్ బుక్ భాగంలోనూ ఇది ఒక కార్నర్. అంటే చూస్తే ఇప్పుడు మిథున్ రెడ్డి అయితేనేమి, కసిరెడ్డి, రాజశేఖర రెడ్డి అయితేనే వీళ్ళందరూ కలిసి ముడుపులంతా సేకరించడము, జగన్మోహన్ రెడ్డికి వీటిని అందజేయడము అని చెప్పేసి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా విజయసాయి రెడ్డి నిన్న వచ్చి ఆయన సాక్ష్యం కూడా చెప్పడం జరిగింది. ఆయన కీలకమైనటువంటి అంశాలు చెప్పాడని కూడా బయట ప్రచారం జరుగుతూ ఉంది. మీడియాలో, పత్రికల్లో కథనాలు కూడా రావడం జరిగింది. మరి దీన్ని విధంగా చూస్తారు? వైసీపీ సీనియర్ నేత మీరు మరి ఎట్లా చూస్తారు ఈ పరిణామాలన్నింటినీ? ఏం లేదండి, వైఎస్ఆర్సీపీ ఈరోజు అడుగడుగునా రోజు కూడా ప్రజాభిమానం పెంచుకుంటుంది. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి పైన ప్రజాభిమానం పెంచుకుంది. ఎందుకంటే గతంలో ఆయన 2019-24 మధ్యలో అద్భుతమైన పరిపాలన సాగించాడు. ఒక స్వర్ణయుగంలో జరిగింది. ఈరోజు ప్రజలందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వాన్ని ఛేదించుకున్నారు. ఎక్కడ పెట్టినా గలాటలు, గొడవలు, స్కాములు, ప్రజలు ఇచ్చిన హామీలు ఒకటి కూడా నెరవేర్చలేదు. పైగా ఈరోజు దానిపైన యాంటీ ఇన్కమెన్స్ ఎక్కువ స్టార్ట్ అయింది. ప్రజాభిమానం జగన్ మీద నిలబడింది. ఇందులో భాగంగా ఏ విధంగా ఈ బదనాయం చేయాలా అనే విధంగా రోజుకొక స్కీమ్ తెచ్చేసి ఆ స్కామ్ మాత్రం క్రియేట్ చేసుకొని చేసే తప్ప ఈరోజు విజయసాయి రెడ్డి అని అన్నారు. విజయసాయి రెడ్డి గారు మాతో లేడు కదా. మాతో లేనప్పుడు అవతల పార్టీతో ఉన్నాడు. అవతల పార్టీ ఉన్నప్పుడు వాళ్ళు కూడా కొద్దిగా ఒక లిస్ట్ ప్రిపేర్ చేయొచ్చు కదా. సో దీంట్లో ఎక్కడా లేదు. గతంలో మీరు ఒకటే గమనించుకోవాలి. గతంలో ఇక్కడ ఏమన్నా కానీ ప్రభుత్వాలు ఏమన్నా వాళ్ళ చేతిలో అన్నీ ఉంటాయి కాబట్టి ఏమైనా చేసుకునే ఆస్కారం ఉంటుంది. ఈరోజు ఇక్కడ ఒకటి చెప్పండి, విజయసాయి రెడ్డి ఏమైనా తను కూడా కేసులో ఇన్వాల్వ్ చేస్తారనే ఆందోళనతో ఏమన్నా అతను పార్టీ మారాడా? అంటే పార్టీని రాజీనామా చేశాడా? ఎవరెవరు ఇది వాళ్ళకు ఉండండి. అదే అయితే మనకైతే అది పూర్తిగా తెలియదు. మేమైతే ఈరోజు చెప్తున్నాము, నీకు ఈ యొక్క మద్యం సంబంధించిన కుంభకోణం కానీ మద్యం పైన కేసు సంబంధించిన కానీ ఈరోజు సిట్టు విచారించే నేపథ్యం కానీ ఎక్కడే కానీ మిథున్ రెడ్డి గారికి, పార్లమెంట్ సభ్యుడు మిథున్ రెడ్డి గారికి ఈ కేసు సంబంధం లేదు, పొంతనే లేదు. కేవలము ఏ విధంగా ఆ కుటుంబాన్ని వేధించాలో, ఏ విధంగా బదనాయించాలనే ఉద్దేశం తప్ప ఇంకోటి లేదని చెప్పేసి కూడా. థ్యాంక్ యూ విజయ్.